తీసిపోయి వాడారు అనే దానికి కూడా స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. మీరు ఇవన్నీ వదిలేసి ఏదో అమాయకులు జైల్లో ఉన్నట్టు, మీ వాళ్ళని ఇక్కడెవడో వేధిస్తూ ఉన్నట్టు, హింసిస్తూ ఉన్నట్టు, అక్రమ కేసులు పెడుతున్నట్టు, సిగ్గు లేకుండా పరామర్శ యాత్రలు పోతావు జైళ్ళకి. నీకు అలవాటు ఇది. వ్యవస్థ అంతా కూడా నాశనం చేసి వదిలిపెట్టావు ప్రజాస్వామ్యంలో. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది. రాజకీయాలు ఎప్పుడు ఇంత దిగజారిపోలా. రాజకీయాల్లో ఇంత పక్కా పచ్చి అవినీతి అనేది నీతోటే మొదలైంది. మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డావో, అవినీతి పాల్పడ్డావో అక్కడి నుంచే పరాకాష్ఠ చేరింది. ఆ కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. చాలా లేటుగా ప్రజలు తప్పు చేసి ఒక్కసారి ఒక అవకాశం ఇద్దామని చూశారు. నిన్ను చూసిన దానికి మళ్ళా ప్రతిఫలం అనిపించినట్టు కనపడతా ఉంది. ఏ ప్రజలైతే 151 సీట్లు ఇచ్చారో అదే